అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దందాలు దర్జాగా కొనసాగుతున్నాయని చెబుతున్నారు. ఈ దందాలను వెంటనే అరికట్టాలని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు మధున్నాడు, మాట్లాడుతాం. ఏంటన్నా ఏంది పరిస్థితి? ఇది నస్పూర్ ఏరియా అంటే బంగారం అయిపోయింది వల్ల రియల్ ఎస్టేట్ మాఫియా ఇక్కడ బెటర్ అయిపోతుంది. ఇక్కడ కలెక్టర్ ఉన్నా కూడా పేరుకే కలెక్టర్, పాలన కొరబడ్డది, రెవెన్యూలో చేతి వాడటం. మేము అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి నుంచే కొట్లాడుతున్నాం ఇక్కడ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయని చెప్పి. ఏ ఒక్క అధికారి పట్టించుకున్నది లేదు. ఎంక్వైరీలు పెడతారు, ఎంక్వైరీ రిపోర్టులు మొత్తం కూడా గవర్నమెంట్కి అనుకూలంగా వస్తాయి, భూములు రిజ్యూమ్ చేయాలని వస్తాయి. కానీ ఏ భూమి కూడా గవర్నమెంట్ తీసుకునే పరిస్థితి లేదు. చాలా బాధాకరం ఏంటంటే ఇవన్నీ చాలా విలువైన వాల్యుబుల్ ల్యాండ్స్ ఇవన్నీ. దీంట్లో గతంలో 6442 సర్వే నెంబర్లో ఇక్కడ ఒక లోకేశ్వరం రాయపూర్ కాండ్లీకి సంబంధించినటువంటి వ్యక్తి సైదుల్ నర్సయ్య అనే వ్యక్తి ఇక్కడ 5 ఎకరాల భూమి ఇచ్చారు. ఆ ఏరియాకు ఈ ఏరియాకు సంబంధమే లేదు. ఎక్కడో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద పోయిన భూమిని తీసుకొచ్చి ఇక్కడ 5 ఎకరాలు అని చెప్పి 64లో 2 ఎకరాలు, 42లో 3 ఎకరాలు ఇచ్చారు. అది పూర్తిగా ఇల్లీగల్, చట్ట వ్యతిరేకం అని చెప్తే అప్పుడున్నటువంటి జగన్మోహన్ కలెక్టర్ గారు, అప్పుడున్న సంజీవ్ రెడ్డి డిఆర్ఓ వీళ్ళందరూ కూడా కలిసి రిపోర్ట్ వేసి వెంటనే దీన్ని రిజ్యూమ్ చేయాలని చెప్పారు. చెప్తే కూడా గవర్నమెంట్ స్పందిస్తలేదు. వాళ్ళు కోర్టుకు పోయారు. కోర్టు పోతే కోర్టులో కనీసం కౌంటర్ కూడా లేదు. 2015 నుంచి 2020 వచ్చింది, 10 సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు ఈ యొక్క కలెక్టర్, గతంలో పోయిన కలెక్టర్లు ఎవరు కూడా కౌంటర్ వేయడానికి వీళ్ళకి చేతులు వస్తలేవు. వాళ్ళకు ఎందుకు మరి ఎవరి కోసం నౌకరు వేస్తున్నారో మాకైతే ఏం అర్థమవుతలేదు. ఈ కలెక్టర్లు కూడా చాలా దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇది 64 కావచ్చు, 1042 TNGOs పెద్ద ఎత్తున స్కాములు జరుగుతున్నాయి. వేల కోట్ల రూపాయల విలువైన భూములు పోతున్నాయి. నిజంగా నిరుపేద ఏదో ఒక గుంట జాగల, 2 గుంటల జాగల సర్కారు భూములు ఇల్లు కట్టుకుంటుండడం అంటే అదొక పద్ధతి ఉంటుంది. నిరుపేదలు కట్టుకుంటారు సర్కారు భూములని. కానీ ఎకరాలకు ఎకరాలు తీసుకొని రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నటువంటి వాళ్ళు బోకస్ డాక్యుమెంట్లు పట్టుకొని కన్స్ట్రక్షన్లు చేసుకుంటూ హైకోర్టులో పోయి కేసు వేయడం. హైకోర్టు ఇక్కడ జరిగేటువంటి విషయాలు ఏం తెలియదు. హైకోర్టు పెద్ద వాళ్ళు పేపర్లు చూస్తుంది కాబట్టి నిజమే కావచ్చు, వాస్తవమే కావచ్చు అని హైకోర్టు అనుకుంటుంది. ఇది ఒక కుమ్ముక్కు అంటే రెవెన్యూ వాళ్ళు ఈ ల్యాండ్ గ్రాబర్స్ ఒకటైపోతున్నారు. మేము కొట్టినట్టు చేస్తామరా, నువ్వు ఏడిచినట్టు అని చెప్పి మాట్లాడుకొని ములాఖాత్ అయిపోతారు. ఒక దొంగ డాక్యుమెంట్ పట్టుకొని బిల్డింగ్ కడతాడు, కరెంట్ వస్తుంది, నల్లా వస్తుంది, డోర్ నెంబర్లు వస్తాయి. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ అని రెవెన్యూ వస్తాడు. రాగానే వాడు ఆ నోటీసు పట్టుకొని హైకోర్టుకు పోతారు. హైకోర్టు పోగానే హైకోర్టులో కేసు రమ్మని చెప్పి రెవెన్యూలో పిలుస్తుంది. ఇక రెవెన్యూ 10 ఏళ్ళైనా కూడా కౌంటర్ అయ్యాడు. ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తతంగం. ఈ మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో ఇవాళ కార్పొరేషన్ అయింది. కలెక్టరేట్ ఎదురుగానే 42-64లో పెద్ద ఎత్తున బోకస్ డాక్యుమెంట్లు పెట్టి గజానికి ₹1,00,000 ఉండేటువంటి భూమిని ఇవాళ హైదరాబాద్లో కూడా ఇంత పెద్దటువంటి వ్యవస్థ, ఇంత పెద్ద దోపిడీ లేదని నాకు అనిపిస్తూ ఉన్నది. దాదాపుగా 2-3 వేల కోట్ల రూపాయల విలువైన భూములు ఇవాళ పరాయి పాలైపోయినాయి, పరాధీనం పాలైపోయినాయి. ఇవాళ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి భూములు కావాలంటేనేమో ఎక్కడ ఒక ఇంచు భూమి దొరుకుతలేదు. భూములు ఎక్కడ పోవాలి. అసలు కోర్టు భవనానికే 5 ఎకరాలు ఇవ్వడానికే ఇన్ని రోజులైనా కూడా కోర్టుకు మొన్న కోర్టు భవనం కొలిక్కి వచ్చింది. అంటే ఒక న్యాయస్థానము వీళ్ళందరూ కూడా మాకు న్యాయం కావాలని పోతున్నారు కబ్జాదారులంతా. వాళ్ళ చేతులలో 100 ఎకరాలు, 10ల సంఖ్యలో ఎకరాలు కబ్జాలో ఉన్నాయి. వాళ్ళ న్యాయం చేసేటువంటి న్యాయస్థానానికి 5 ఎకరాల భూమికి 10 ఏళ్ళు కష్టపడితే ఇవాళ లాస్ట్గా కొలిక్కి వచ్చింది. అది కూడా నిర్మాణం జరిగిన తర్వాత అది ఉంటుందా పోతుందా అనేది కూడా అనుమానమే ఉన్నది. ఆ దుస్థితి వల్ల మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మాట అన్నారు, తప్పు చేసిన అధికారి ఎవరున్నా కూడా శిక్ష అనుభవించక తప్పదు, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడ మంచిర్యాలలో ఉన్నటువంటి రెవెన్యూలో 90% అవినీతి తిమింగలాలే ఇక్కడ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా హెడ్ బాసీ వాళ్ళ కలెక్టర్. ఆ కలెక్టర్ కూడా అనుభవం ఉన్నదా, అనుభవం లేదా కూడా మాకేం అర్థమైతే లేదు. ఆయనకి ఎన్ని విషయాలు చెప్పినా ఇది క్రైమ్ సార్, ఇది తప్పు సార్, ఇది మోసం సార్ అంటే కూడా నేనేం చేయాలి భయ్ అని చెప్పి దాటవేసే దూరంలో పోతుండే. కాబట్టి కలెక్టర్ కూడా ఆయనతోటి పరిపాలన కొనసాగించేటువంటి శక్తిహీనుడా, లేకపోతే ఈ యొక్క ఇన్వాల్వ్మెంట్, ఈ భూ కుంభకోణాలలో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాడేమో అని చెప్పి మాకు అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే గతంలో పనిచేసిన కలెక్టర్ల మీద ఢిల్లీ డిఓపిటీకి చేసినాం. చీఫ్ సెక్రటరీ ఎంక్వైరీ పేరు మీద అప్పుడు కాలయాపన జరిగింది. ఇప్పటివరకు ఎంక్వైరీ లేదు, ఏం లేదు. కారణం ఏంటంటే రెవెన్యూ చేతుల్లో మొత్తం యంత్రాంగం ఉంటుంది. వాళ్ళే కంచె చేరు మేసే విధంగా వాళ్ళ తప్పుడు విధానం అవలంబిస్తే ఈ ప్రజల ఆస్తులని ఎవడు కాపాడాలి, ఈ భూములు ఎవడు కాపాడాలి? ఇంత ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఏ భూమికి కూడా గవర్నమెంట్ నుంచి, మున్సిపాలిటీ నుంచి పర్మిషన్లు ఉండవు, LRS ఉండదు. ఇష్టం మంచినాడు రాత్రి బంగ్లాలు ఇక్కడ కడుతున్నా కూడా సామాన్యుడు ఎవడన్నా ఇల్లు కట్టుకుంటే మేఘాల మీద వచ్చి కాంపౌండ్ వాళ్ళు కూలగొడతారు, బాత్రూమ్లు కూలగొడతారు, డివిషన్ అని చెప్పి. కానీ ఈ నస్పూర్లో ఒక సపరేట్ చట్టం నడుస్తూ ఉన్నది, సపరేట్ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది.
దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉన్నతాధికారులది. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మేము ఇప్పటికే మేము మంచిర్యాలలో ఉన్నటువంటి పౌర సమాజం కూడా ఇక్కడ ఏమి కాదు, ఈ వేదికని హైదరాబాద్ మార్చుకోవాలి. ఈ కలెక్టర్ వీళ్ళంతా కూడా ములాఖాత్ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా భూములని కూడా పంచుకుంటారు. నిరుపేదలు నిజంగా ఎవరైనా నిరుపేదలు ఉన్నారు అంటే వాళ్ళు కట్టుకుంటున్నారు అంటే మేము కూడా ఏమన్నాం. కానీ ఒక రియల్ ఎస్టేట్ దందా కోసం ఎవరైతే దీన్ని మిస్యూజ్ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలి, ఆ భూములన్నీ రిజ్యూమ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పరిస్థితి వెంటనే ప్రభుత్వం స్పందించాలని చెబుతున్న పరిస్థితి, స్పందించి బాధ్యులపై చర్య తీసుకోవాలని చెబుతున్న పరిస్థితి అనుకుంటున్నాం. కోర్టు ఇతను మా నాన్న మాకు ఎస్ఆర్ఎస్బిలా భూమి అక్కడ ప్రాజెక్ట్ కట్టినప్పుడు పోయినుండే సార్. అక్కడికి రావాలి మాకు 15 ఎకరాలు రావాలి. అయితే ఇక్కడ 10 ఎకరాలు వచ్చింది, ఇంకా 5 ఎకరాలు గవర్నమెంట్ ఇస్తుంది అన్నది మాకు. అంటే ఇక మేము అంత పట్టించుకున్నప్పుడు పోయింది. మళ్ళీ తర్వాత ఏమైందంటే మాకు మంచిర్యాల ప్లాట్లు ఉన్నాయని మా నాన్న దోలుకుపోయింది. వెంకట్రావు దోలుకుపోయి 80,000 ఇచ్చి చేసుకున్నాం సార్. మళ్ళీ మాకు ఎట్లా తెలిసి ఉంటుంది, పేపర్ ద్వారా మాకు వచ్చింది. మళ్ళీ పేపర్ ద్వారా తెలిస్తే మేము పోయినట్టు మేము పోయినాం కానీ మాకు ఎవరు పట్టించుకున్నారు అక్కడ. మళ్ళీ చివరికి ఎంత పోరాడి కలెక్టర్ దగ్గర కూడా పోయినాం కానీ ఎవరేం సాయం చేయలేదు. మా భూమి మాకు ఇప్పించగలరని. మీరు పోయినప్పుడు ఆ భూమి ఎవరి పేరు మీద ఉండే? వరాల శ్రీనివాసరావు. ముందు నా పేరు అలా మీరు అక్కడ ఏం పోరాటం చేశారు? ఆఫీస్ కూడా కలెక్టర్ ఆఫీస్ ఎంపీడీ ఆఫీస్ అన్ని అర్జెంట్ అయితే. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.